గెలుపైనా, ఓటమైనా నా ఇష్టం, లక్ష్యం, కష్టం, కర్తవ్యం. సినిమా, 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 సినిమా. లైట్స్, కెమెరా, యాక్షన్. For English, press 1. हिंदी के लिए 2 दबाएं. తెలుగులో వినడానికి 3 నొక్కండి. హలో, నా పేరు సమరం అండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నా నెంబరు 770222955599. కానీ 555 రీఛార్జ్ చేసుకునేటప్పుడు లాస్ట్లో 99 కొట్టబోయి 89 కొట్టానండి. ఆ నెంబర్కి రీఛార్జ్ అయిపోయినట్టుంది. నా 555 నాకు రిటర్న్ చేయగలరా? దయచేసి ఒక నిమిషం లైన్లో వేచి ఉండండి. ఓకే. లైన్లో వేచి ఉన్నందుకు ధన్యవాదాలు సార్. నన్ను క్షమించండి. రీఛార్జ్ ఆ నెంబర్కే చేరింది, కానీ మేము ఆ అమౌంట్ని రిటర్న్ చేయలేం. అలా అయితే ఎలా అండి? నా డబ్బులు నాకు వెనక్కి ఎలా వస్తాయి? క్షమించాలి. ఆ నెంబర్ కూడా ఐడియా వినియోగదారుడిదే సార్. మీరు డైరెక్ట్గా కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తే మీ రీఛార్జ్ అమౌంట్ మీకు రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఏ ఇతర వివరాలైనా తెలుసుకోవాలనుకుంటున్నారా సార్? వద్దులేండి. ఓకే సార్, మీకు ఏ వివరాలు కావాలన్నా *123# టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేసి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు సార్. నేనే కాల్ చేయాలా? ఈ నెంబర్ ఎవరిదై ఉంటుంది? డిసెంబర్ 31. ఈ సంవత్సరం ఈ రోజుతో ముగుస్తుంది. నా జీవితం కూడా. ప్రతి క్షణానికి ఎవరో ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం చివరి క్షణంలో ఆ ఇద్దరిలో నేను ఒకడిని. ప్రతి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ నా లైఫ్లో ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ లైఫ్ని కంటిన్యూ చేస్తే ప్రాబ్లమ్స్ కూడా కంటిన్యూ అవుతాయి. అందుకే లైఫ్కి ది ఎండ్ కార్డ్ వేసేస్తున్నాను. ఇప్పటి వరకు చాలా విషయాల్లో మోసపోయాను, కానీ చావులో అలా జరగకూడదని విషయాన్ని వాడుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కూడా పనిచేసేది విషయం ఒక్కటే. ఈ టప్పాసులు చప్పుళ్ళు వింటుంటే కొత్త సంవత్సరం సంబరాల్లా లేవు. నా చావుని అందరూ సంబరంగా జరుపుకుంటున్నట్టుంది. ప్రపంచం అంటేనే కోపంగా ఉంది. నేను చావబోతున్నాను. నన్నెవరూ ఆపలేరు. ఆ దేవుడు కూడా ఇక్కడ ఉన్నది నేను. అట్ ఎనీ కాస్ట్ 555 రూపాయలు. నేను చావాలి. అంత ఈజీగా వదిలేస్తానా?
హలో. హలో. సారీ టు డిస్టర్బ్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ మొబైల్కి 555 రీఛార్జ్ వచ్చిందేమో ఒకసారి చెక్ చేసి చెప్తారా? వెయిట్ ఎ సెకండ్. వచ్చింది, కానీ నేను ఏ రీఛార్జ్ చేయించలేదే. యాక్చువల్లీ మీ మొబైల్ నెంబర్కి నా మొబైల్ నెంబర్కి ఒక్క డిజిటే తేడా. దురదృష్టవశాత్తు రీఛార్జ్ చేసుకునేటప్పుడు నా నెంబర్ కొట్టపోయి మీ నెంబర్ కొట్టేశాను. ఏమనుకోకుండా నా మనీ నాకు ట్రాన్స్ఫర్ చేస్తారా? నువ్వు దురదృష్టవంతుడు కాదు, అదృష్టవంతుడివి. కాసేపు ఆగి కాల్ చూసుంటే నీ డబ్బులు రిటర్న్ వచ్చిండేవి కాదు. ఏంటి భయ్యా వాడేసేవాడువా? వాడడానికి నేను ఉండాలి కదా. ఊరేమైనా వెళ్తున్నావు భయ్యా? అవును, వేరే లోకానికి. వేరే లోకానికా? ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా భయ్యా? కాసేపులో చనిపోయే మాటలు ఇలానే ఉంటాయి. చనిపోవడమా? అవును, నేను తాగాల్సిన జ్యూస్లో విషయం కలిసింది. ఎలా? నేనే కలిపాను. రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే సూసైడ్ అంటే ఏంటి భయ్యా, జోకా? నీతో జోక్లేసంత చనువు నాకు లేదు. నీ వయసు ఎంత ఉంటుంది భయ్యా? ఓ 25 లోపలేనా? ఉమ్, రేయ్ ఎవడరా నువ్వు? విషం కలుపుకున్నా? ఆ కలుపుకునేది ఏదో పంచదార కలుపుకోవచ్చు కదరా, విషం దేనికి? ఏయ్, అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని మేనర్స్ లేదా? రేయ్ నీ మీద నీకే రెస్పెక్ట్ లేదు, చావాలనుకున్నావు. ఇంకా నా నుంచి ఎందుకురా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అయినా నాకెందుకు కాల్ చేసావు? రీఛార్జ్ గురించి కదా, 2 minutesలో వస్తుంది, పెట్టే. భయ్యా భయ్యా రెస్పెక్ట్ ఇస్తాను, 2 minutes మాట్లాడతావు ప్లీజ్, 2 minutes. ఏం మాట్లాడాలి? అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు? ఏమైంది? నేను ఒక్కడినే, కానీ నా కష్టాలు మాత్రం చాలా ఉన్నాయి. ఒక్కడనే అంటున్నావు, మరి మీ అమ్మ నాన్న? ఉన్నారు. నా పర్సనల్ ఇష్యూస్లోకి వాళ్ళు లాగడం నాకు ఇష్టం లేదు. కష్టం వస్తే కష్టపడి చావడం దేనికి భయ్యా? కష్టపడి సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఒక్కడిని ఇన్ని కష్టాలను ఎలా డామినేట్ చేయగలను? ఇంపాసిబుల్. అందుకే లైఫ్ని స్కిప్ చేస్తున్నాను. భయ్యా ఒకసారి కిటికీ నుంచి బయటకు చూస్తావు ప్లీజ్? ఏం కనిపించింది భయ్యా? చంద్రుడు. ఏంటి భయ్యా? చంద్రుడు. చూసావా, అంత పెద్ద ఆకాశం, అన్ని కోట్ల చుక్కలు, వీటన్నిటినీ డామినేట్ చేస్తూ నీకు ఆ చంద్రుడే కనిపించాడు. మరి నీ లైఫ్కి నువ్వే కదా భయ్యా చంద్రుడివి. ఆ చంద్రుడు కూడా నెలకు ఒక్కసారి మాత్రమే నిండుగా ఉంటాడు. అలా డిసప్పాయింట్ రావడం మానేస్తే మనకి వెన్నెలు ఉంటుందా? నీ కుటుంబానికి నువ్వే కదా భయ్యా వెన్నెలవి. ఒక్కటి గుర్తుపెట్టుకో భయ్యా, నా ఫోన్లో బ్యాలెన్స్ తక్కువ ఉంది, కాల్ ఎప్పుడైనా కట్ అయిపోవచ్చు. హలో హలో భయ్యా, హలో.
ఆడికేమన్నా అయితే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కుల నువ్వు ఉన్నావు. వాడ, నాథరక్షక నువ్వు ఉన్నావు, మాకు తెలుసు నువ్వు ఉన్నావు. గోవింద. హలో భయ్యా. ఏది మరణం? అదే భయ్యా, నువ్వు చావాలనుకున్నావు కదా, అదే మరణం. మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. దీనిని మీ డైనటోన్ గా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే 2 ప్రెస్ చేయండి. ఇది కూడా పోయిందా? హలో భయ్యా, నీ డెసిషన్ మార్చుకున్నావు కదా? నా మనసు ఒప్పుకోవట్లేదు. మనసు అంటున్నావు, లవ్ మ్యాటరా? అది కూడా ఒకటి. వదిలి వెళ్ళిపోయింది. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ప్రాణాన్నే ఇచ్చేస్తున్నావు. మరి ఆ ప్రాణం ఇచ్చిన అమ్మ నాన్నలకి ఏమిస్తావు? అయినా చావాలనుకున్నప్పుడు కష్టాలు కారణాలే కానీ కుటుంబాలు గుర్తుకు రావా భయ్యా? ఇరవై ఏళ్ళుగా పోషిస్తున్న నాన్న, ప్రేమిస్తున్న అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, వీళ్ళెవరూ గుర్తుకు రాలేదా భయ్యా? అయినా ఈ జనరేషన్ ఎలా ఉందిలే, డబ్బులు అవసరమైనప్పుడే నాన్న గుర్తొస్తున్నాడు, ఆకలి వేసినప్పుడే అమ్మ గుర్తొస్తుంది. మనకన్నా పెద్దవాళ్ళకి మర్యాద ఎందుకు ఇస్తామో తెలుసా? పెరిగిన వయసునో మెరిసిన జుట్టునో చూసి కాదు, మనకన్నా ముందు నుంచి కష్టాలన్నీ భరిస్తూ తెగిస్తూ ఎదిరిస్తూ బ్రతుకుతున్నారు కాబట్టి. నువ్వు అనుకోవచ్చేమో ఈ లైఫ్లో కాకపోతే ఇంకో లైఫ్లో ఎంజాయ్ చేయొచ్చాను, కానీ లైఫ్ అంటే గాడ్ ఇచ్చిన గిఫ్ట్. నాకు నచ్చలేదు అని తిరిగి ఇచ్చేస్తే మళ్ళీ ఎందుకు ఇస్తాడు? అమ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది. అలాంటి జన్మకి కష్టాలు అన్న కారణాలు పెట్టుకుని చంపేసుకుంటే ఆ త్యాగానికి విలువేది? అరే, నిన్ను నువ్వు చంపుకుంటే నీ తల్లి నువ్వు చంపుకున్నట్టు కాదా? ఈ సంవత్సరంలో చివరి క్షణానికి కొత్త సంవత్సరంలో మొదటి క్షణానికి ఒక్క క్షణమే తేడా. ఆ క్షణంలోనే 700 కోట్ల జీవితాల్లో టైం మారుతుంది, డేట్ మారుతుంది, రోజు మారుతుంది, సంవత్సరం మారుతుంది. వాటితో పాటు చావాలని నీ కోరిక బతకాలని ఆశగా మారదా? ఒక్క నిమిషం టైం ఉంది, నువ్వు మారతావన్న నమ్మకం నాకుంది. ఆల్ ద బెస్ట్.
హలో. హ్యాపీ న్యూ ఇయర్ హీరో. నేను హీరోనేంటి భయ్యా? ఒక ప్రాణాన్ని కాపాడడానికి మించిన హీరోయిజం ఉంటుందా? భయ్యా ఒకసారి ఆకాశం వైపు చూడు. నువ్వు బ్రతుకున్నందుకు ప్రపంచం అంతా సంబరాలు చేసుకున్నట్టు ఉంటుంది. పరాయివాడి ప్రాణం పోతుంటే బ్రతికించాలని తప్పన పడుతున్నావే, ఎందుకు? ఓ వెంట్రుకు రాలిపోతుంటేనే కంగారు పడిపోతామే, అదే ఓ ప్రాణమే పోతుంటే అలా ఎలా వదిలేస్తాం భయ్యా? మెసేజ్లు ఇచ్చే అంత పెద్దవాడిని ఏం కాదు భయ్యా, కానీ ఏదో సాటి మనిషి కూడా బతకాలన్న చిన్న స్వార్థం అంతే. హ్యాపీ న్యూ ఇయర్ భయ్యా. ఈ క్షణం అందరికీ న్యూ ఇయర్ ఏమో, నాకు మాత్రం న్యూ లైఫ్. మా అమ్మ తర్వాత మళ్ళీ నాకు జన్మనిచ్చు. థ్యాంక్ యూ. ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. అమ్మా. హలో అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్. ఆ చెప్పేది ఏదో కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదరా. తొలి పరిచయమే ఎక్స్ప్రెషన్ అంటే కష్టం. నువ్వు ముందు నాన్నకు పోని. ఆత్మహత్యలు మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి, కానీ జరిగే వరకు గుర్తించమంతే. ఎవరైనా కష్టాల్లో ఉంటే కాస్త మోరల్ సపోర్ట్ ఇవ్వండి, అది వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. ప్రాణం పోయడం కన్నా ప్రాణం కాపాడడం చాలా గొప్ప విషయం. సేవింగ్ లైఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ గివింగ్ లైఫ్. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురిస్తూ ధైర్యంగా బతుకుతున్న ప్రతి ఒక్కరికి మా ఈ క్షణం అంకితం. వాళ్ళందరికీ మా